వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 13 ఏళ్ల బాలికకు 68 రోజుల ఉపవాసం. చేజేతుల కూతురి ప్రాణాలు తీసుకున్న వ్యాపారి. అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించండి. ప్రజారోగ్యంపై టెలికాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం ఆదేశం. కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ టెలికాన్ఫరెన్స్. కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలపై చర్చ. భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేయాలని రాజయ్య పోరాటం. అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు. లండన్ డాక్టర్ల నేతృత్వంలో జయకు ట్రీట్మెంట్. సీఎం కోలుకోవాలంటూ అభిమానుల పూజలు. తమిళనాడు సీఎం జయలలిత 17 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఆమె తొందరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. மறுபடியும் முதலமைச்சரா வந்து அவங்க உட்காரணும். புரட்சி தலைவி அம்மா தங்கத்தாரகை தங்கத்தாரகை தமிழகத்தின் தாய் தமிழகத்தின் தாய் தமிழகத்தின் தெய்வம் தமிழகத்தின் தெய்வம். ఎండీఎంకే నేత వైగో కాసేపటి క్రితం అపోలో ఆసుపత్రిలో జయలలితను పరామర్శించారు. జయలలిత కోలుకుంటున్నారని వైగో ప్రకటించారు. జయ ఆరోగ్యంపై రాజకీయాలు వద్దని ఈ సందర్భంగా ఆయన అన్నారు. Madam Jayalalitha, Honorable Chief Minister of Tamil Nadu, she is well. She is responding to the treatment. She is responding to the treatment being given to her. Therefore, I also met the Dr. Richard Beal. I thanked him. We are emotionally touched for taking care for the health of our Honorable Chief Minister. He also thanked me. So, I am confident Madam, Honorable Chief Minister will be fully recovered and will come back for normal work. I don't want to politicize anything. It is not a humanitarian approach. తిరుపతిలో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనను ఉధృతం చేశారు. తక్షణమే అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి బాధితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మంది డిపాజిటర్లతో పాటు 4,000 మంది ఏజెంట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. సికింద్రాబాద్లో ఓ వ్యాపారి మూఢనమ్మకం కూతురు ప్రాణాలు తీసింది. వ్యాపారంలో లాభాల కోసం 13 ఏళ్ల బాలికతో 68 రోజుల పాటు ఉపవాసం చేయించాడు తండ్రి. మంచినీరు కూడా అందని పరిస్థితుల్లో కడుపులో పేగులు ఎండిపోయి కిడ్నీలు పాడైపోయి ఇతర అవయవాలు కూడా దెబ్బతిని బాలిక నరకం అనుభవించింది. ఆ యాతనతోనే చివరికి ఈ నెల 3వ తేదీన బాలిక కన్నుమూసింది. సికింద్రాబాద్లోని కుండల మార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సికింద్రాబాద్కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా బంగారు నగల వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు ఆరాధన అనే 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె సికింద్రాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో
8వ తరగతి చదువుతోంది. కొద్ది నెలల కిందట లక్ష్మీచంద్ తన వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దాంతో చెన్నైకి చెందిన ఓ మత గురువును ఇంటికి ఆహ్వానించి వ్యాపార నష్టాల గురించి వివరించాడు. ఆ మత గురువు లక్ష్మీచంద్ కుమార్తెను 68 రోజుల పాటు ఉపవాసం ఉంచితే వ్యాపారంలో లాభాలు వస్తాయని అతడికి సూచించారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా ఆరాధనతో 68 రోజుల పాటు ఉపవాసం చేయించాడు. వారి ఆచారం ప్రకారం ఇలా ఉపవాసం ఉండేవారు కేవలం మంచినీళ్లను మాత్రమే తీసుకోవాలి. అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలి. ఇలా ఉన్న బాలిక కొన్నాళ్లకు తీవ్ర అస్వస్థతకు గురై చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఆరాధన దీక్షపై జైన మతంలో విభేదాలు తలెత్తాయి. చిన్నారిని ఉపవాస దీక్షకు అనుమతించడంపై కొందరు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. మూడేళ్ల బాలిక ఆరాధన మృతి సంచలనం రేకెత్తించింది. నిరాహార దీక్షలో కూర్చొని హంగర్ స్ట్రైక్ ద్వారా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జైన మతానికి సంబంధించినటువంటి చాలా కాలంగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయంపై జైన మతస్థురాలు, జైన మతానికి సంబంధించినటువంటి పెద్ద సామాజిక కార్యకర్త లతా జైన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆరాధన మృతిపై ఏమంటారో ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, 8వ తరగతి చదువుతున్న చిన్నారి అన్ని రోజులు ఫాస్టింగ్కి వెళ్ళడం, ఇది నిజంగా మీ జైన మతంలో వస్తున్నటువంటి సాంప్రదాయమేనా? ఎంతకాలంగా వస్తుంది? అసలు దీనికి సంబంధించి చెప్పండి. ఫస్ట్లీ ఆరాధన వాళ్ళ ఫ్యామిలీతో నా కండోలెన్సెస్. ఈ డెత్ ఏ ఫ్యామిలీకి ఇంత ఈజీ కాదు యాక్సెప్ట్ చేయడం. సెకండ్, ఆరాధన విషయంలో వాళ్ళ ఫ్యామిలీ తప్పు పడింది. ఈ ఒక్క ఫాస్టింగ్ అనేది మాకెన్నో సంవత్సరాల నుండి, ఇట్స్ పురాతనం నుండి వచ్చే సాంప్రదాయము. కానీ ఇది చేసేది ఎక్కువ, ఎస్పెషలీ సంతారా అనేది తీసుకునేది ఎక్కువ మన సీనియర్ సిటిజన్స్, లైఫ్ అనుభవించిన వాళ్ళు ఈ పర్టికులర్ దాన్ని ఇన్ని రోజులు ఫాస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ చిన్నారులు ఇన్ని రోజులు ఫాస్టింగ్ చేయడం తప్పు. ఎందుకంటే ఒక బాడీకి, ఒక హెల్త్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఈ లిమిటేషన్ అనే విషయంలో వీళ్ళ ఫ్యామిలీ కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యలేదు. 68 days ఈవెన్ అ సీనియర్ సిటిజన్ ఆర్ అన్ ఆర్డినరీ పర్సన్ భరించుకోలేదు హెల్త్ వైజ్. కానీ ఈమె విషయంలో 68 days ఎందుకు చేయించినారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సెకండ్లీ, ఈ 4 months, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ చౌమాసా, ఈ 4 monthsలో మేము ఎన్నో ఫాస్టింగ్లు పెట్టుకుంటాము. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పెనన్స్ టు వార్డ్ ఆఫ్ అవర్ సిన్స్. అంటే మనం చేసిన జీవితంలో తప్పులని దిద్దుకోవడానికి ఈ పర్టికులర్ పెనెన్స్ చేస్తూ వస్తాము. కానీ ఈ పర్టికులర్ అమ్మాయి, ఇంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద తప్పు ఏం చేసింది దట్ షీ హ్యాస్ టు గో త్రూ సో మచ్ పెనెన్స్? గతంలో ఎప్పుడైనా ఈ అమ్మాయి మాదిరిగా చిన్నపిల్లలు ఇటువంటిది చేయడం జరిగిందా? ఇదే మొదటిసారి? దిస్ గర్ల్ ఈజ్ అ రికార్డ్. దీని ఆరాధన గతంలో 2 సార్లు చేసింది, 12 days, ఇంకొకసారి 39 days చేసింది. బట్ ఆరాధన మాదిరిగా చేసినటువంటి చిన్నపిల్లలు కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇదే మొదటిసారా? లేదు, అదే నేను చెప్పేది. ఆరాధన చేసింది మాక్సిమం నంబర్ ఆఫ్ డేస్. ఎన్నో పిల్లలు చేస్తారు, కానీ 11 రోజులు, 4 రోజులు, 5 రోజులు చేస్తారు. కానీ 39 days, 68 days ఇస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బాడీ. ఈవెన్ డాక్టర్స్ దీన్ని వ్యతిరేకిస్తారు. మనమే ఎవరైనా హంగర్ స్ట్రైక్ మీద కూర్చుంటే 4 రోజుల్లో సెలైన్ పెట్టేస్తాం. ఆరాధన హంగర్ స్ట్రైక్ కూర్చున్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు, చూశారు. మీ జైన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సెల్ఫీ ఫొటోస్ తీసుకున్నారు, అభినందించారు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఫస్ట్లీ, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ హంగర్ స్ట్రైక్. మాలో హంగర్ స్ట్రైక్ చెప్పరు. దీన్ని మేము పెద్దగా మా దేవుళ్ళని అపీస్ చేసే అంత అది అనుకుంటాం ఫస్ట్లీ. సెకండ్లీ, ఎస్, అదే నేను చెప్పే తప్పు నేను సమాజంలో చూస్తలేను, తప్పు ఒక యాక్ట్లో చూస్తున్నాను. దట్ ఇంత ఎక్కువ ఫాస్ట్ చేసే ఆ చిన్నారికి అవసరమా? జనరల్గా ఈ ఫాస్టింగ్ చేసేది మేము మన తప్పుల్ని దిద్దుకోవడానికి. కానీ ఇంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద తప్పు చేయలేదు. సో ఇంత ఫాస్టింగ్ చేసే అవసరమే లేదు. మీరెందుకు వారించలేకపోయారు? మీ మతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఆరాధనను వద్దని నిలువరించలేకపోయారు? ఇన్ని రోజులు చేయొద్దు అని చెప్పలేకపోయారు? దిస్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్, అంటే ఒక ఘర్షణ, రిలీజియన్ అండ్ అంటే హెల్త్ మధ్యలో ఘర్షణ.
సో రిలీజన్ని ఎప్పుడు మనము ఇంపార్టెన్స్ ఇస్తాము, భయంతో మనం రిలీజన్కి అగెయిన్స్ట్ మాట్లాడడానికి భయపడతాము. కానీ రిలీజియన్ ఎక్కడ ఒక హెల్త్కి ఎఫెక్ట్ చేస్తుంది, ఐ థింక్ అక్కడ మనం మాట్లాడే అవసరం ఉంది. అండ్ ఈవెన్ సీనియర్ జైన్ కమ్యూనిటీ పీపుల్ షుడ్ హ్యావ్ స్పోకన్ వేర్ హెల్త్ వాజ్ డిటోరియేటింగ్. హెల్త్ ఇస్ ద ప్రైమ్ ఇంపార్టెన్స్. ఏ రిలీజన్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తూ ఒక ఫాస్టింగ్ లేకపోతే ఒక రిచువల్ చేయమని ఎప్పుడు ఏ రిలీజన్ చెప్పదు. ఆరాధన విషయంలో ఆరాధన సొంతంగా తీసుకున్న నిర్ణయమా, లేకుంటే కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఎవరైనా మత పెద్దలు కానీ చెప్తే చేసినటువంటి ఇదే? వాళ్ళ పేరెంట్స్ని నిన్న మేము కండోలెన్స్ ఇవ్వడానికి వెళ్ళినాము. అండ్ వాళ్ళ చెప్పేది ఏంటంటే అమ్మాయి స్టార్టింగ్ నుండే షీ వాంటెడ్ టు రెనౌన్స్ ద వరల్డ్ అండ్ షీ వాంటెడ్ టు ఫాస్ట్ అన్నమాట. తను ఎప్పుడో అంటే షీ వాంటెడ్ టు బి అటైన్ సెయింట్ దిస్ వన్. బట్ వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఏదైనా కానివ్వండి, పిల్లలు అంటే తప్పు చేసుకోవచ్చు, పిల్లలు ఎంతో అది చేస్తారు, అంటే స్టబర్నెస్తో మేము ఇది చేస్తామని చెప్తాం. కానీ మనము పెద్దోళ్ళు, మనం పిల్లల్లో తప్పో ఒప్పో చెప్పే శక్తి మనకుంది. ఆ చిన్నారికి తప్పో ఒప్పో ఎలా అర్థం అవుతుంది? ఆరాధన మరణం అంటే జైన మతానికి సంబంధించినటువంటి గొప్ప మరణంగా చెప్పుకుంటున్నారా ఏంటి? అసలు ఆరాధన మరణ పైన ఏమనుకుంటున్నారు? అదే నేను మరీ చెప్పేది, మనము రిలీజియన్కి అగెయిన్స్ట్ మాట్లాడడానికి భయపడతాం. సో లోపలుగా అందరూ నన్ను ఫోన్లు చేసేసి లాస్ట్లో ఇదే మాట చెప్తున్నారు, అవును తప్పైంది, ఆ అమ్మాయిని చంపేస్తున్నారు అని ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. కానీ మైక్ పట్టుకొని మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎస్, చాలా మంది నిన్నటి నుండి నాకు ఫోన్ చేస్తున్నారు. ముందైతే కోప్పడినారు, తిట్టేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. దాని తర్వాత అందరు మాట్లాడేది ఒక్కటే, దట్ ఇంత చిన్న జీవానికి ఇంత ఎక్కువ రోజులు ఫాస్ట్ చేసేది లేదని చెప్పినారు. ఆరాధన కాకుండా మీ జైన మతంలో ఎప్పుడైనా ఈ ఉపవాస దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎప్పుడైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే అదే నేను చెప్పేది, సంతారా అనేది ఒకటి ఉంటుంది, వేర్ యూ కెన్ రినౌన్స్ యువర్ లైఫ్. మన డెత్ మనం చూస్ చేసుకోవచ్చు, దాన్ని సంతారా అంటారు. కానీ ప్రస్తుతానికి ఇట్ హెస్ ఆల్సో బికమ్ అన్ ఇష్యూ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అండ్ దాని మీద ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా స్టే పెట్టేసి ఉంది. సో సంతారా చేయడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రైట్ లేదు. సో ఫాస్ట్ అండ్ టు డెత్ ఈజ్ చోజన్ బై పీపుల్ హు ఎక్స్పీరియన్స్డ్ లైఫ్ని కంప్లీట్గా అనుభవించిన వాళ్ళు మన కావలసిన డెత్ని చూస్ చేసుకోవచ్చు. కానీ ఇంత చిన్న అమ్మాయిని డెత్ చూస్ చేయడానికి రైట్ అసలు లేనే లేదు. ఫస్ట్లీ నేనైతే అబ్జెక్ట్ చేస్తాను దట్ లెట్ డెత్ బీ న్యాచురల్. వై షుడ్ ఎనీబడి చూస్ దేర్ డెత్? బట్ దాంట్లో ఒక రిలీజియస్ సెంటిమెంట్గా ఇది ఎన్నో పురాతనలుగా వచ్చినప్పుడు ఓకే, దే కెన్, ఐ హ్యావ్ నో కమెంట్స్ ఆన్ సంతారా. బట్ ఈ పర్టిక్యులర్ అమ్మాయిని షీ హాజ్ నో రైట్ టు చూస్ హర్ డెత్. అండ్ పేరెంట్స్ ఒప్పో తప్పో చెప్పే హక్కు పేరెంట్స్లో ఉంది. ఇది మొత్తానికి ఆరాధన మృతికి సంబంధించి జైన మతంలో సాంప్రదాయం ఉన్నప్పటికీ ఇంత చిన్న వయసులో ఆరాధన ఈ ఉపవాస దీక్షను తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జీవితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత ఎవరైనా పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జైన మతంలో ఈ సంతార అనే ఉపవాస దీక్షను తీసుకుంటారని చెప్పి కూడా లతా జైన్ చెప్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఈ సంతారకు సంబంధించి స్టే విధించింది, దాన్ని చేయడానికి లేదు అంటూ కూడా నిషేధం విధించింది. ఈ సమయంలో ఏ విధంగా ఆరాధన ఈ సంతారా చేయడానికి అనుమతించారన్నది కూడా వివాదాస్పదంగా మారింది. మొత్తానికి ఈ ఆరాధన మృతికి సంబంధించి కొన్ని లోపాలున్నాయి. చిన్నతనంలోనే 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల చిన్నారిని ఏ విధంగా అనుమతించారు? మత పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ నిలువరించాల్సింది. మొత్తానికి కొంతమంది ఆరాధన చంపేశారు అని అంటుంటే ఆరాధన జైన మతం కోసం ప్రాణాలు వదిలింది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మొత్తానికి వివాదాస్పదంగా మారినటువంటి ఆరాధన మృతి కేసు ఎటు దారితీయనుంది, ఎటు దారితీయనుంది కూడా వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.